శ్రీమాత్రే నమః. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మపు మూలపటమ్మ మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గాదేవి. బ్రహ్మలోకంలో సరస్వతి బ్రహ్మ, విష్ణుపురిలో లక్ష్మీనారాయణల, శివపురిలో పార్వతీ పరమేశ్వర, పంచభూతాలకు ముక్కోటి దేవతలకు మొదటి నమస్సుమాంజలి. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. సో నేను ఈరోజు చెప్పబోయేది, నా పేరు కోమలాదేవి. నేను బోనాల పండుగ గురించి ప్రత్యేకంగా హైదరాబాదు, సికింద్రాబాదు, ఉజ్జయిని, మహంకాళి, బోనం అంటే ఏంటి, బోనాల పండుగ ఎప్పటి నుంచి వచ్చింది, బోనం ఎందుకు చేస్తారు, అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది నేను చిన్నగా నా అనుభవంగా 40 సంవత్సరాల అనుభవంగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పు పట్టాలని కాదు, ఎవరు దీన్ని తిరస్కరించే విధానంగా కాదు, నా స్వయం అనుభవంగా, నా అనుభవ పూర్తిగా నేను 40 సంవత్సరాల నుంచి అనుభవించింది, నాకు తెలిసింది బోనాల పండుగ గురించి కొద్దిగా విశేషంగా. నేను అమ్మవారు ఎక్కువ పూజ చేస్తాను కాబట్టి నా స్వయంగా, సో అందుకోసమని నాకు తెలిసిన అనుభవంతో నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు బోనాల పండుగ అంటే ఎందుకు చేస్తారు? పాతకాలంలో 200 సంవత్సరాల కిందటి నుంచి వచ్చిందని అందరూ చెప్తారు. బట్ నేను కూడా విన్నదే అని అనమాట. ఆ రోజులలో బోనాల పండుగ అని అంటే, మా రోజుల్లో నాకు తెలిసిన విధానంగా, నేను చిన్నప్పుడు నేను నా పిల్లల కోసము మా అమ్మగారు చెప్పిన విధానం ప్రకారము బోనము అని అంటే అన్నము, భోజనము, అమ్మవారికి భోజనం సమర్పించుకోవటాన్ని బోనము అని అంటారు. అంటే ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే పంటలు, కాయగూరలు, మన జీవనానికి సంబంధించి మన ఆహారం తీసుకునే ఆహారానికి ఇచ్చే ఆహారాన్ని తిని మనం బ్రతుకుతాం కనుక, సో అదే ఆహారాన్ని ప్రతి సంవత్సరము ప్రతిరోజు మనం తినే ముందు అమ్మకి సమర్పించి, ఏ అమ్మ అయితే మనకి ఇస్తుందో అదే అన్నప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకోవటము బోనము అని అంటారు. భోగ్ అని కూడా అని అంటారు నార్త్ ఇండియన్లో. ప్రతిరోజు గుళ్ళల్లో, గోపురాలలో, ఎక్కడ చూసినా చెట్లకి, చేమలకి కూడా పల్లెటూర్లలో మొదటి పంట రాగానే కూడా భోగ్ చడాయింగే, బోనం పెట్టాలా అని వాళ్ళ ఊర్ల సాంప్రదాయం ప్రకారంగా బోనాలు అర్పించుకోవటం అనేది దీన్ని ఆనవాయితీగా ఒక పద్ధతిగా, సాంప్రదాయ పద్ధతిగా వస్తుంది. అన్నము, భోజనము అనేది సృష్టి రహస్యం గురించి కూడా నాకు తెలిసిన అనుభవంగా చెప్తున్నాను. అమ్మ మనల్ని సృష్టించింది. అమ్మ సృష్టించింది అంటే అమ్మ, తల్లి, తండ్రి అని అంటే మనం ఫిజికల్గా వాళ్ళే అమ్మ నాన్ననే అమ్మ అనుకుంటున్నాం. కానీ అమ్మ కంటే అమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, పెద్దమ్మ, మనకు తెలియనమ్మ, మన ఆత్మలో, మన లోపల, మన బాడీలో ఉండే ఈ యొక్క పంచభూతాలలో మనకి ఎంతో ఫంక్షన్ జరుగుతుంటుంది. సైన్స్ ప్రకారంగా డాక్టర్లు చెప్పే విధానంగా, మనము జీవించే విధానంగా ఈరోజు మనం ఒక భోజనం చేశాము అని అంటే మన లోపల ప్రక్రియలన్నీ కూడా మనం చేయట్లేదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది, అంటే ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది అన్నమాట. అందుకే ఆ భోజనం అనేది చాలా పవిత్రంగా, చాలా నిష్టగా, చాలా శుభ్రంగా, శుచిగా, శుద్ధిగా ఉండి తినాలా అన్న విధానంగా ఈ ఆనవాయితీగా 100 సంవత్సరాలకు ఒకసారి అమ్మ, పెద్దమ్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ఇదే కథ బోనాల పండగగా 200 సంవత్సరాల కిందట ఉజ్జయిని, మహాకాళిలో జరిగిన విషయం కూడా నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉండతను అక్కడ ఆర్మీ ఆఫీసర్గా ఉజ్జయినిలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ రోజులలో మన హైదరాబాద్లో మొత్తము చాలామందికి ఈ ప్రజలకి మసూచి అంటే చిన్న అమ్మవారు అండ్ స్మాల్ పాక్స్ అని అంటాం, తట్టు అని అంటాము. అది ఏదో ఒక రూపంలో పొంగులాగా వచ్చిందంట. చాలామంది మసూచి, మలేరియా ఇవన్నీ జబ్బులతోటి సూక్ష్మజీవుల, క్రిమికీటకాలు, వైరస్తో పాటు రావటం వల్ల ఎంతోమంది జనాలు చనిపోతూ ఉండటం వల్ల, అయ్యో జనాము ఎందుకు ఇలాగా రోగాన్ని బారిపడి చనిపోతున్నారు, తను చాలా బాధపడి ఉజ్జయినిలో ఉన్న ఆర్మీ ఆఫీసర్ అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఉజ్జయిని మహంకాళిలో దండం పెట్టుకొని, అమ్మ మా ఊరి ప్రజలందరూ బాగుంటే నేను పూజించుకుంటాను, నేను ప్రార్థించుకుంటాను అని ఆయన మొక్కుబడిగా కోరుకుంటాడంట. అతను కోరుకున్నప్పుడు ఇది కూడా నేను తెలుసుకున్న విషయమేనమాట. సో అతను తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టు వచ్చిందనమాట. ఈ మసూచికం అన్నీ తగ్గిపోవటం వల్ల అతను నిజంగా అక్కడి నుంచి, ఉజ్జయిని నుంచి
ఒక తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టి చెట్టు కింద, వేప చెట్టు కింద పెట్టి ఆయన పూజ చేసుకొని దాన్నే ఒక కట్టె రూపంలో, చెక్క రూపంతో తెచ్చిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పెట్టి, అది ఇప్పుడు గొప్పగా మహాశక్తివంతంగా చాలా శక్తి రూపంలో వెలిసిన అమ్మ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనమాట. అందుకే ఉజ్జయిని అని పేరు దానికి వచ్చిందనమాట. భోగ్ గురించి, ఉజ్జయిని గురించి నేను ఇంకా దీన్ని వివరంగా, విశదీకరంగా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన అనుభవం అనమాట. అసలు అన్నం ఎందుకు పెడతాము, అన్నం ఏ రకంగా పెడతాము, భోగుని ఎలా తీసుకెళ్ళాలా, అసలు బోనాల పండగ ఎందుకు, ఘటకం ఎందుకు తీస్తారు, ఆ తీసిన తర్వాత అమ్మవారిని ఎలా తీసుకెళ్ళాలని కూడా ఇప్పుడు మళ్ళీ నేను కొద్దిగా చెప్తున్నాను అనమాట. సో అన్నాన్ని, భోజనాన్ని, పసుపన్నము, పులిహోర అన్నము, పరమాన్నము, పచ్చిపులుసు అన్నము, ఆకుకూర అన్నము, ఇలాగా వేరువేరుగా వాళ్ళ సాంప్రదాయాలతోటి, ఊర్ల విధానము వాళ్ళ విధానాలతోటి ఇలా చేసుకుంటూ ఆ సాంప్రదాయం ప్రకారంగా శుచిగా ముందు ఒక వారం రోజు నుంచి ఆవిడకి మహా అద్భుతంగా అమ్మ మా ఇంటికి వస్తుంది అని, మన ఇంట్లోనే ఉంటుంది, అమ్మ మన దగ్గరే ఉంటుందన్న మంచి భక్తి భావనతోటి ప్రజలు అమ్మవారికి పూజించుకోవటానికి ఎంతో శుభ్రంగా ఇళ్ళన్ని శుభ్రం చేసుకొని అన్నీ చేసుకొని దాన్ని భోజనాన్ని మనము ఒక మట్టి కుండలో అయినా, ఒక ఇత్తడి బిందెలో అయినా, ఇంకా అనేక రాగి పాత్రలో అయినా, పాతకాలంలో ఎక్కువ రాగి పాత్రలో తీసుకెళ్లేవాళ్ళు, మట్టి కుండలో తీసుకెళ్లేవాళ్ళు. అవసరమైతే నిజంగా అమ్మ ఏ బిందె, బంగారు బిందె, వెండి బిందె అని ఏమీ కోరదు. మట్టి కుండలో అయినా ప్రేమతో, భక్తితోటి పెట్టేది ఆవిడ ఆస్వాదిస్తుంది. అది ఎందుకు అడుగుతుంది అని అంటే మనకే తెలియటానికి అమ్మకి, అంటే అమ్మ అన్నం పెడుతుంది, మీరు భుజిస్తున్నారు అన్న భావన మనలోనే సంకల్పించటానికి అమ్మ తెలియచేసే విధానాలు సూక్ష్మంగా మనం గ్రహిస్తూ పోతూ ఉంటే దాంట్లో చాలా పరమార్థము, చాలా అర్థం వస్తుందన్నమాట. అంతే పద్ధతిగా చేసుకుంటూ వెళ్తూ అనేక రకాల వాళ్ళు అనేక రకాల పద్ధతులలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారనమాట. సో మహంకాళి జాతరగా, ఈ ఉజ్జయిని మహంకాళిగా, ఈ గోల్కొండ కిలా దగ్గర అక్కడ సికింద్రాబాద్లో, అండ్ మన ఇక్కడ వాడవాడికి, గ్రామానికి గట్కా అనేది ముందు ఒక వారం ముందు తీసేసి, అంటే ఈ అమావాస్య అయిన మరుసటి రోజు అమ్మవారికి వడిబియ్యం పోసి ఆమెను అలంకరించి ప్రతి ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకు ఇంటికి తీసుకెళ్తారంటే అందరూ దర్శించుకోవచ్చు, కొందరికి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొందరు రావచ్చు, రాలేకపోవచ్చు. సో ఆ గట్క తీసుకెళ్ళిన తర్వాత అందరి ఇంట్లో నుంచి పసుపు, కుంకుమ, ఆవిడకి పూలు, అక్షింతలు, బియ్యము అన్నీ అందరి ఇళ్ళ నుంచి ఇస్తూ వెళ్తారనమాట. అందుట్లో జమ అయిన బియ్యాన్ని, అన్నాన్ని మొదట ప్రజలందరూ ఇచ్చినవి కూడా ఆ అమ్మకి బోనంగా సమర్పిస్తారనమాట. ఆ సమర్పించిన తర్వాత మిగతాదంతా ప్రజలకి ఇస్తారనమాట. ఇంకొక విధానము ఏంటి అని అంటే, ఇంకా పాతగా ఒక చాలా సంవత్సరాల కిందట కోళ్ళు, మేకలు బలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కొందరేమో గుమ్మడికాయ, నిమ్మకాయ ఆ శక్తి ఉంటుందని చెప్పేసేసి దానికి కూడా ఇలా ఇస్తారు. మెయిన్ ఇస్ ఈ బ్యాక్టీరియా, వైరస్, ఈ యొక్క తట్టు, అమ్మవారు ఇవన్నీ రాకుండా ఉండటాని కోసము యాంటీబయాటిక్గా ఉపయోగపడే వేపాకుతో సారిపోస్తారు. కళ్ళుతో కూడా అమ్మకి ఇష్టమని చెప్పుకుంటారు. వాళ్ళ ఆనవాయితీ ఇద్దాను. వేప అనేది చాలా సూక్ష్మక్రిములంతా నశింపచేస్తుంది. అందుకోసం ఈ కాలంలో ఆషాఢ మాసంలో, ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే ఈ పండగ స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం బోనాల పండగ ఈ ఒక్క నెల రోజులు చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా మేళ తాళాలతోటి అమ్మవారిని గట్క తీసిన తర్వాత ప్రతి ఆదివారం ఒక్కొక్క ఏరియా వైజ్గా ఆ ఏరియాలో గోల్కొండ అని, బల్కంపేట ఎల్లమ్మ, రేణుకా అమ్మ అండ్ ఉజ్జయిని మహంకాళి అమ్మ చాలా ఫేమస్గా, చాలా పవిత్రంగా, చాలా భక్తిభావంతో జనాలు ఎంతో ఇష్టంగా, చాలా ఆర్భాటంగా, అసలుకి ఏంటో మన ఇంట్లోనే ఒక పెండ్లయిందా అన్నట్టుగా. నిజమే కదా, మరి శివపార్వతుల కళ్యాణంలాగా అమ్మ పార్వతీదేవి మహాశక్తి స్వరూపిణి శివుణ్ణి పూజించమని, ఆరాధించమని
అలాగనే శక్తిని నన్ను కొలవండి అని ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతిలో అన్ని వైపులు కూడా పచ్చగా పూలు పండ్లు ఆకులు కాయలు అన్ని రూపంలోనే ఆవిడ మనకి వెలుస్తున్నాను అన్న విధానంగా అమ్మ ఈ విధంగా బోనాల పండుగ రూపంలో దసరా అప్పుడు కూడా అలాగా ఆ పండగలప్పుడు కూడా అమ్మ మనము బ్రతికున్నంతకాలం ఈ ప్రపంచం భూమి ఉన్నంత వరకు కూడా ఆవిడ పూజలు చేయించుకుంటూనే ఉంటుంటుంది. కానీ అమ్మ ఏమీ మన నుంచి కోరదు. మన భక్తి మన భావన మనం ఇవ్వగలిగితే ఆ భావన అలవాటు అవుతే మనం ప్రతి వ్యక్తికి కూడా సొంత అమ్మకు కూడా అమ్మ అనే భావనతోటి కన్న తల్లిని కూడా అలానే చూడాలన్న భావననే భక్తి భావన కూడుకుని ఉన్నదన్నమాట. కాబట్టి దీన్ని బోనాల పండుగ చేస్తారనమాట. ఇంకొక విధానం ఏంటి అని అంటే బోనాల పండుగకి మొదటే అమ్మాయిలు ఆడపిల్లలు ఆషాఢ మాసము పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొత్త పెళ్లి కూతురు వాళ్ళైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఆషాఢ మాసానికి అమ్మగారింటికి పుట్టింటికి వెళ్తారు. పుట్టింటికి ఎందుకు వెళ్తారు? అట్లానే అమ్మ మహాలక్ష్మి మహాదుర్గాదేవి మహాకాళీమాత తన పుట్టింటికి వస్తుంది అన్నట్టుగా వడి బియ్యము సారె పసుపు బట్టలు అండ్ పసుపు కుంకాలతోటి ఆ అమ్మాయికి పూజించి ఆడపిల్ల గౌరవించాలి. స్త్రీ ఒక మహాశక్తి స్వరూపిణి. ఆ శక్తి లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే ఈ ప్రపంచం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానత్వలే. సో కాబట్టి స్త్రీ పురుషుల సమానత్వానికి ఆ సృష్టి రహస్యం తెలపటానికే ఈ పండగలు ఈ పూజలు ఈ యొక్క చాలా గొప్ప శక్తితోటి పూజ చేయటం వలన ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు వస్తూ ఉంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా జీవితాలు మనం వెళ్ళిపోతున్న మన సాంప్రదాయాలు మన పిల్లలకి మన భావితరాల వాళ్ళకి అనాదిగా వస్తూనే ఉంది అనమాట. లాస్ట్ 3 years బ్యాక్ కరోనా కూడా ఎందుకు వచ్చింది? ఇది కూడా 100 సంవత్సరాల కిందట. ప్రతి 100 సంవత్సరాలకి మార్పులో వస్తుంది, జీవితాలలో మార్పులు చేర్పులు చేస్తుంది అనమాట. ఆ మార్పుల్లో మనుషుల యొక్క వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ మహాకాళి జాతర, ఈ బోనము, ఈ గట్క తీయటము, ఈ సార పెట్టడము, ఈ ఒడి బియ్యము పోయటము అండ్ ఆ అమ్మాయిల్ని ఎంతో గౌరవించి ఎంతో మంచి పట్టు చీరలతోటి బంగారంతో నగలతోటి అలంకరించుకొని అసలు ఎంత సంతోషం. ఎప్పుడు బోనం వస్తుందా, ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు మన తల మీద కుండ పెట్టుకొని జోగినీళ్ళుగా వీళ్ళగా వెళ్ళాలా అన్నట్టుగా వాళ్ళు చాలా ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఆనందపడుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద బోనం యొక్క రహస్యము నేను గమనిస్తూ వచ్చాను. సో ఇంకొకటి అసలు చెప్పాలి అని అంటే మా రోజుల్లో 40 సంవత్సరాల కిందట మా అమ్మగారు చెప్పారు నాకు. అప్పుడు అంత బోనాలుగా అంతగా ప్రసిద్ధికి రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇంకా చాలా గొప్పగా ఇంకా ఎంత గొప్పగా అవుతుందో మనమే ఊహించలేనంత గొప్ప కావచ్చు. అయితే మా పిల్లలకి చిన్న తట్టు లైట్గా ఇట్లా ఊపికినట్టు వస్తే జ్వరం వస్తే అప్పుడు అమ్మ గుడి దగ్గరికి వెళ్ళి రాత్రి అన్నం వండేసేసి పెట్టి పొద్దున్నే పెరుగన్నం కలిపేసేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కోసేసి అమ్మవారికి పెట్టి పూలు పండ్లు తీసుకొని కొబ్బరికాయ కొట్టేసేసి ఒక నిమ్మకాయ తిప్పి ఆవిడకి అక్కడ పెట్టేసేసి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి అమ్మవారికి భోజనము, భోగంటే భోజనము, బోనము అది సమర్పించి అమ్మకి అమ్మ ఇదిగో మా పిల్లల్ని మా కుటుంబాలని మా సంసారాలని మా అష్టైశ్వర్యాలని మాకు బాగా చూడండి అని చెప్పేసేసి అక్కడ ప్రసాద నైవేద్యాలు పెట్టి మిగతా తీసుకొచ్చి అందరూ తింటారు. ఎందుకంటే ఎటువంటి కలరా మసూచి ఈ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ చిన్నవి వేడి కురుపులు ఎలర్జీ బాడీలో అనేక రకాల రుగ్మతలు రాకుండా ఉండటాని కోసము అమ్మని ఎప్పుడు ఆరాధించాలా, అమ్మని గౌరవించాలా అన్న ఉద్దేశంతో ఈ బోనాల పండుగ చాలా గొప్పగా చాలా అద్భుతంగా మన సికింద్రాబాదు తెలంగాణ కాకుండా మన అందరు జనాలు హిందూ సాంప్రదాయకంగా బోనం అనేది అన్ని చోట్ల కూడా జరుగుతూ వస్తూ ఉంది. దీన్ని బోనము అని అంటారు. పరవాన్నం పెట్టచ్చు, పులిహోర పెట్టచ్చు, పచ్చన్నం పెట్టచ్చు, ఆవిడకి నిమ్మకాయ అన్నం పెట్టచ్చు. సో కంపల్సరీ తప్పకుండా నిమ్మకాయలు ఆవిడకి ఇష్టపడుతుంది. గుమ్మడికాయలు తిప్పి కొడతారు, కొందరు వేటలు బలి అవి ఇచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళ సాంప్రదాయాలు ఎవరిది వాళ్ళ ఇష్టమే ఉంటుంది. ఆవిడ ఇది ఇవ్వు అది ఇవ్వు అని ఏవి అడుగుతుంది అని ఎవరు చెప్పట్లేదు. చూసిన వాళ్ళు నమ్మిన వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బోనం చేసుకుంటూ ఉంటారు. ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా చాలా గొప్పగా బోనాల పండుగ జరుపుకుంటారు. ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధైన టోటల్ ప్రపంచవ్యాప్తంగా మన
హిందూ సాంప్రదాయానికి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయన్నమాట. దాని గురించి నాకు తెలిసిన అనుభవం చెప్పాను. నేను పరమాన్నము, పులిహోర, పెరుగన్నము, ఉల్లిపాయ అవన్నీ దేవుడికి సమర్పించుకుంటూ వస్తూ ఉండేదాన్ని. కొబ్బరికాయ కొట్టుకుంటాను. నేను నాకు శక్తి కొలది నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇది బోనాల పండుగ ప్రత్యేకత. నమస్తే అండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.